హలో సార్. సార్ రీసెంట్‌గా ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చినటువంటి ఈ తీర్పుని చూసినట్లయితే భార్య ఏదైనా కారణం చేత అస్తమానం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే గనక ఆమెకి డివోర్స్ ఇవ్వచ్చు అనే తీర్పునిచ్చింది. సో దీని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఏ కారణాల చేత ఆమె వెళ్ళిపోవడం చూపిస్తే డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? జనరల్‌గా ఎప్పుడైనా మనకు డైవోర్స్‌లలో ప్రధాన గ్రౌండ్ ఎందుకంటే ఒక వ్యక్తి డైవోర్స్ అప్లై చేసేటప్పుడు ఏందంటే మన గ్రౌండ్స్ ఉంటాయి. అంటే మన కోర్టు డైవోర్స్ గ్రాంట్ చేయడానికి గల కారణాలు ఏందనేది మనం కోర్టుకు చెప్పాలా. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే వైఫ్ ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ అమ్మగారింటికి వెళ్తూ ఉంటే డైవోర్స్ ఇవ్వచ్చు అనేది స్థూలంగా మనం చెప్పే మాట. దానికి కారణం ఏముందనేది మనకు కోర్ట్ కేసులో డిసైడ్ చేద్దాం దాన్ని. దానికి మనకు డైవోర్స్ గ్రౌండ్స్ అప్లై చేసినప్పుడు ప్రధాన గ్రౌండ్ ఏందంటే క్రుయాలిటీ అంటాం మనం. క్రుయాలిటీ అంటే ఏంటంటే క్రుయాలిటీ గ్రౌండ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ ఇట్ ఎగ్జాక్ట్లీ. క్రుయాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అత్తామామల్ని పట్టించుకోకుండా అత్తామామలతో విడిగా కాపురం పెడదామన్నా కూడా డైవర్స్ ఇవ్వచ్చు అనేది ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్. సుప్రీంకోర్టు ఒక తీర్పులో స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది, ఫ్రీక్వెంట్గా కనుక ఆ భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్తూ ఉంటే అంటే భర్తను వదిలిపెట్టి అమ్మగారింటికి వెళ్తూ ఉంటే కూడా డైవర్స్కి ఒక గ్రౌండ్ అని చెప్తున్నారు. సో ఆ ఢిల్లీ హైకోర్టుని మనం స్థూలంగా కనుక చదివితే దాని అర్థం ఏంది అంటే ఇప్పుడు మ్యారేజ్ యొక్క పర్పస్ ఏముంటుంది, ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంటి కింద నివసించి ఉండాలి అనేది ఒక మ్యారేజ్ యొక్క పర్పస్. ఏ కారణం చేతైనా వెరీ ఫ్రీక్వెంట్గా అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పాల్సిందంటే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఇప్పుడు జరిగే మ్యారేజ్లలో చాలామంది ఏదో ఒక కారణం చేత ఎక్కువ హస్బెండ్ వదిలిపెట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంటారు. ఏదో ఒక కారణం చేత XYZ ఎనీ కారణాలు. సో ఒక ప్రాబబ్లీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్లలో ఒక మ్యారేజ్ జరిగింది అంటే ఒక కారణం ఏదైనా కావచ్చు. మళ్ళా వెళ్తే మాత్రం డైవోర్స్ ఇవ్వచ్చు అననా? లేకపోతే అంతే కదా, కారణాన్ని పరిశీలిస్తారు? కారణాన్ని కూడా పరిశీలిస్తారు డెఫినెట్లీ. కారణాన్ని పరిశీలించకుండా ఏమి ఉండరు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో లేకపోతే ఇప్పుడున్న దాంట్లో జనరల్గా పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం అంటే మనం పండగలకు పబ్బాలకు లేకపోతే సాంప్రదాయాలకు వెళ్ళటం వేరు, వేరే రీజన్స్ మీద వెళ్ళటం వేరు చాలా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళంతా వేరే రీజన్స్ మీద వెళ్తున్నారు చాలా. భర్తకు దూరంగా ఉండటము లేకపోతే ఫ్రీక్వెంట్గా పుట్టింటికి వెళ్ళటం అనేవి కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని మీద కూడా అంటే నువ్వు మ్యారేజ్ యొక్క పర్పస్ ఏముంటుంది, ఫస్ట్ వాట్ ఇస్ ద మ్యారేజ్ పర్పస్ ఏముంటుంది, భార్యాభర్తలు ఒక ఇంటి కింద నివసించాలనేది మ్యారేజ్ పర్పస్. ప్రతి పనికి ఒక పర్పస్ ఉన్నట్టు మ్యారేజ్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని నువ్వు ఫుల్ఫిల్ చేయకుండా ఫ్రీక్వెంట్గా నువ్వు ఏదో ఒక కారణం చేత, అది కారణం ఏదైనా కావచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. కొందరికేమో అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగాలేదనేమో, కొందరికేమో ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా నేను ఇంకా అలవాటు పడలేదనో, లేకపోతే కొందరికి ఇంకా వేరే రకరకాల ఇష్యూస్ తోని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. లేకపోతే అమ్మ నాన్న సిక్కారేమని ఇట్లా ఇట్లా చాలా కారణాల వల్ల వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినప్పుడు ఏంది అంటే ఆ ఢిల్లీ హైకోర్టులో చాలా ఇదేంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ విషయంలోనా లేకపోతే ఎవరికైనా అప్లికబుల్ అంటారు అదే? న్యూలీ మ్యారీడ్ కపుల్ విషయంలో అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన ఏ మ్యారేజ్ అయినా మ్యాక్సిమం 2 years వరకే సమస్యలు ఉంటాయి. ఒక 2 years వాళ్ళు కలిసి నివసించగలిగారు అంటే మ్యాక్సిమం సమస్యలు సాల్వ్ అయిపోయినట్టే. సమస్యలన్నీ ఆ 2 yearsలో సాల్వ్ అయిపోతాయి. ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. వితిన్ 2 yearsలో ఏదో కారణం చేత ఇంటికి వెళ్ళటం కానీ లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ వ్యక్తులు ఒక ఇంటి కింద నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ నివసించే క్రమంలో రకరకాల అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, మెంటల్గా కావచ్చు, లేకపోతే ఫిజికల్గా కావచ్చు, రకరకాల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆ సమస్యలు 1-2 yearsనే ఏర్పడితే అవి అప్పుడే సాల్వ్ అయిపోతాయి. ఆ 2 years దాటిందంటే వాళ్ళు కలిసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అట్లా. ఎందుకంటే అందుకనే ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్లో ఎక్కువ శాతం పెళ్ళైన తర్వాత వైఫ్ ఎక్కువ అమ్మగారింటికి ఏ కారణం చేతనైనా ఎక్కువ వెళితే దాన్ని మనం డైవోర్స్ కింద అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ హస్బెండ్‌కి ఇష్టం లేక తను వెళ్ళిపోయింది అనుకుందాం ఫర్ సపోజ్. సో తను రావట్లేదని తిరిగి తినే డైవోర్స్‌కి అప్లై చేసుకుంటే? అదే డైవోర్స్ అనేది ఎప్పుడైనా కూడా ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ వ్యక్తికైతే నివసించాలని ఉండదో ఏ కారణం చేతనైనా, ఇప్పుడు ఆ వైఫ్ కావచ్చు లేకపోతే హస్బెండ్ కావచ్చు, ఇద్దరిట్లో ఒకరికి అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో నేను కలిసి జీవించలేను అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ కారణం చేతనైనా ఏర్పడినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవడానికి మనం డైవోర్స్ అంటాం. ఈ రీజన్ వల్ల నేను నా హస్బెండ్తో కానీ నా భార్యతో కానీ కలిసి జీవించలేను అని చెప్పడానికి డైవోర్స్ అంటాం మనం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఒకవేళ ఏ కారణం చేతైనా భర్త కనుక భార్యను పుట్టింట్లో వదిలొచ్చినా కూడా, ఒకవేళ భార్యకు ఇట్లాంటి వ్యక్తి నన్ను జీవితాంతం చూసుకోలేడు సాధలేడు అనుకున్నప్పుడు
డెఫినెట్లీ షీ కెన్ అప్లై ఫర్ ద డైవర్స్. అది కూడా వన్ ఆఫ్ ద డైవర్స్కి బెస్ట్గా ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం ఏమైనా స్పష్టంగా ఏం చెప్తున్నాము అంటే ఏంటంటే, పెళ్ళైన తర్వాత వైఫ్ గనక ఏ కారణం చేతనైనా ఫ్రీక్వెంట్ గనక వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి భర్తకు సహకరించకపోతే, అంటే ఏంటంటే ఇప్పుడు అర్జెన్సీ ఉండి వెళ్ళటం వేరు, లేకపోతే పని మీద వెళ్ళటం వేరు. చాలామంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటారు, పోయి పుట్టింట్లోనే కూర్చుంటుంటారు, లేకపోతే పెళ్లి చేసుకుంటారు ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతారు, ఏదో ఒక కారణం చేత ఆ టయానికి సంబంధించి ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు ఒక కారణం కావాలి వెళ్ళటానికి. సో అట్లా పెళ్ళైన తర్వాత ఏ కారణం చేతనైనా ఫ్రీక్వెంట్గా అమ్మగారింటికి వెళ్ళటం కానీ, లేకపోతే అక్కడే ఉండిపోవటం కానీ లాంటివి చేసినప్పుడు హస్బెండ్ హ్యాస్ ఎ రైట్ టు ఫైల్ ఎ డైవర్స్. ఎందుకంటే అక్కడ పెళ్ళికి సంబంధించిన పర్పస్ అనేది సాల్వ్ కాదు కాబట్టి వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఢిల్లీ హైకోర్టు అనేది రీసెంట్గా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఏ కారణం చేత వెళ్ళినా కూడా హస్బెండ్ హ్యాస్ ఎ రైట్ టు ఫైల్ ఎ డైవర్స్ అనేది చెప్తున్నది. కాబట్టి ఎవరైనా కూడా మనం ఇచ్చే సలహా ఏముంటుంది అంటే ఏంటంటే, పెళ్ళైన తర్వాత మ్యాక్సిమం కలిసి ఉండడానికి ప్రయత్నించండి, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నించండి చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం భార్య పుట్టింటికి ఏ కారణం చేతనైనా సరే ప్రతిసారి వెళ్ళి వస్తుంటే భర్తకి డైవోర్స్ ఇచ్చుకునే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.